నమస్తే. లా ఎక్సలెన్స్ తెలుగు కరెంట్ అఫైర్స్కి స్వాగతం. సరే, ముందుగా వాళ్ళ కొటేషన్ ఏంటో చూద్దామండి. మార్టిన్ లూథర్ కింగ్ ఎప్పటికీ మనకి ఒకటి చేత కాకపోయినా ఏది మనం చేయగలిగిన దాంట్లో బెస్ట్గా చేయాలి, ముందుకు వెళ్తూ ఉండాలి, ఒకటి రావట్లేదు అని ఆగిపోకూడదు. లైఫ్ అనేది మనము ఎప్పుడు ముందుకు వెళ్తూనే ఉండాలి, ఆ వైపుగా మనం ప్రయత్నం చేయాలి. రైట్. ప్రిలిమ్స్కి సంబంధించిన టెస్ట్ సిరీస్ ఈ మన జూన్లో జరగబోయే ఎగ్జామ్కి సంబంధించి టెస్ట్ సిరీస్ మనకి స్టార్ట్ అవబోతుందండి. 19వ తేదీన మనకి దానికి సంబంధించిన స్కాలర్షిప్ టెస్ట్ కూడా ఉంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ అవి ఉన్నాయి. ఇక్కడ ఈ నెంబర్స్కి మీరు కాల్ చేసి డీటెయిల్స్ అవి కనుక్కోవచ్చు. మెంటార్షిప్తో కలిపి 29 టెస్టులు ప్లాన్ చేయడం జరిగింది. ఆన్లైన్ ఆఫ్లైన్ రెండూ ఉన్నాయి. సో వాటిలో ఇవి కవర్ అవుతాయి. సో ఒకసారి కాల్ చేస్తే టీం మీకు ఇన్ఫామ్ చేస్తారు మిగిలిన డీటెయిల్స్. సరే, ముందుగా లాస్ట్ వీడియోలో ఇచ్చిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ చూసేసి ఆ తర్వాత ఆర్టికల్స్లోకి వెళ్ళిపోదాం. ఇవాళ కొన్ని ఇంపార్టెంట్ బిల్స్ ఉన్నాయి, వాటి గురించి చూద్దామండి. ఫస్ట్ ఇక్కడ క్వశ్చన్స్కి ఆన్సర్స్ చూద్దాం. నేషనల్ పార్క్స్, ఈ క్రింద వాటిలో ఏ నేషనల్ పార్క్స్ అనేవి అస్సాంలో ఉన్నాయి? మనస్ నేషనల్ పార్క్, దిహాంగ్ పట్టకాయ్ నేషనల్ పార్క్, దిబ్రూ షికోవా నేషనల్ పార్క్, నమ్దాపా నేషనల్ పార్క్. వీటిలో ఏవి అస్సాంలో ఉండే నేషనల్ పార్క్స్ అండి? మనస, దిహాంగ్ పట్కాయ, దిబ్రూ షికోవానా, నమ్దాపానా? మనస్ ఉంది, దిహాంగ్ పట్కాయ్ ఉంది, దిబ్రూ షికోవా ఉంది. నమ్దాపా అనేది అస్సాం కాదు, అరుణాచల్ ప్రదేశ్కి సంబంధించినటువంటి నేషనల్ పార్క్. సో ఫస్ట్ మూడు మాత్రమే కరెక్టు, అందువల్ల ఆన్సర్ డి. ఇలాగా జాగ్రఫీలో ఎన్విరాన్మెంట్కి సంబంధించి ఫ్యాక్చువల్గా అడగచ్చండి, జాగ్రత్తగా చూసుకోవాలి ఇలాంటివి. నెక్స్ట్, ఏ సర్కామ్స్టాన్సెస్లో గవర్నర్కి డిస్క్రిషనరీ పవర్స్ అనేవి ఉంటాయి? గవర్నర్కి ఏ సర్కామ్స్టాన్సెస్లో డిస్క్రిషనరీ పవర్ అంటే ఏంటి? కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ వాళ్ళ యొక్క డెసిషన్ మేరకు కాకుండా తనంతట తానుగా తన ఓన్ డెసిషన్ తీసుకోగలిగే అధికారాన్ని డిస్క్రిషనరీ పవర్ అని అంటారు. ఈ డిస్క్రిషనరీ పవర్ ఎక్కడ ఉంటుందో చూద్దాం. ఒక బిల్లుని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా యొక్క కన్సిడరేషన్కి పెట్టాలా వద్దా అని నిర్ణయించడంలో గవర్నరు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ యొక్క నిర్ణయాన్ని కంపల్సరీగా పాటించాల్సిన అవసరం లేదు. ఒక రాష్ట్రంలో ప్రెసిడెంట్ రూల్ని పెట్టడానికి తన యొక్క క్యాబినెట్ని డెసిషన్ అడిగి వాళ్ళ నిర్ణయాన్ని బట్టి చెప్పాల్సిన అవసరం లేదు. అడిషనల్ ఛార్జ్, యూనియన్ టెరిటరీకి తనకి ఒక రాష్ట్రానికి గవర్నర్గా ఉన్నారు, అతన్ని లేదా ఆమెనే ఒక యూనియన్ టెరిటరీకి అపాయింట్ చేశారు. అప్పుడు ఆ యూనియన్ టెరిటరీకి సంబంధించి ఆయన లేదా ఆమె తీసుకునే డెసిషన్లో ఆ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ యొక్క అడ్వైస్కి అనుకూలంగా చేయాల్సిన అవసరం లేదు. సో మరి ఈ మూడులో ఏవి డిస్క్రిషనరీ పవర్? మూడునేనా లేదా ఏదైనా ఒకటా? ఈ మూడు కూడా కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేయబడినటువంటి డిస్క్రిషనరీ పవర్ గవర్నర్కు ఉన్నటువంటిది, అందువల్ల ఆన్సర్ డి. మన ఫస్ట్ ఇష్యూ ఇంటర్నల్ సెక్యూరిటీకి సంబంధించింది. ఇండియా అనేది ఐఎన్ఎస్ విక్రాంత్ అనేది ఇండియా ఇండిజినస్గా తయారు చేసిన ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ సీ ట్రయల్స్ స్టార్ట్ చేసింది అంటున్నారు. ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ అంటే ఏంటి? ఇండియన్ నేవీ అనే దానికి ఎయిర్ క్రాఫ్ట్స్ కావాలి. సో దాన్ని మరి వాళ్ళకి దగ్గరగా ఆపరేషనల్గా రెడీగా వాళ్ళ దగ్గరగా ఉంచుకోవాలి. అక్కడెక్కడో ల్యాండ్ బేస్డ్గా కాకుండా ఉండాలి. అంటే వీటిని క్యారీ చేసుకుని వెళ్ళాలి. క్యారీ చేయడం ఈజీనే, కానీ అవి టేక్ ఆఫ్ అవ్వడము, ల్యాండ్ అవ్వడము ఎలాగా? దానికి రన్వే కావాలి కదా. ఇలా టేక్ ఆఫ్ అవ్వడానికి, ల్యాండ్ అవ్వడానికి ఒక పెద్ద షిప్ లాంటి స్ట్రక్చర్ని తయారు చేస్తారు. దాన్నే ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్. ఎయిర్ క్రాఫ్ట్స్ని క్యారీ చేస్తుంది, అవి ల్యాండ్ అవ్వడానికి, టేక్ ఆఫ్ అవ్వడానికి ప్లేస్ని ప్రొవైడ్ చేస్తుంది. అది ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ అంటే. అలాంటి ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ ఇండియాలో ఏమేమి ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఇదిగోండి, మనకి ఐఎన్ఎస్ విక్రాంత్ అనేది ఇండియా యొక్క మొట్టమొదటి ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్. ఆ తర్వాత ఐఎన్ఎస్ విరాట్, ఆ తర్వాత ఐఎన్ఎస్ విక్రమాదిత్య. ఇది ప్రస్తుతానికి యాక్టివ్గా ఉంది ఇండియన్ నేవీ దగ్గర. మిగిలిన రెండు ఇంతకు ముందు ఉన్నాయి, డీకమిషన్ చేయబడ్డాయి. డీకమిషన్ అంటే వాటి యొక్క సర్వీస్ కాలం అనేది కంప్లీట్ అయిపోయింది. రీసెంట్గా ఐఎన్ఎస్ విరాట్ అనే దాన్ని డీకమిషన్ చేసి దాన్ని స్క్రాప్కి, అంటే దాన్ని మొత్తాన్ని పగలగొట్టి స్క్రాప్కి దాని మెటీరియల్ని వాడుకోవడానికి అనుమతులు కూడా వచ్చాయి. ఐఎన్ఎస్ విక్రమాదిత్య మాత్రమే ఉంది. కానీ ఇండియన్ ఓషన్ రీజన్లో
చైనా, యుఎస్ వీటన్నిటి డామినెన్స్ పెరుగుతూ ఉంది. ఇటువంటి టైంలో మనకి అడిషనల్ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్స్ కావాలా వద్దా సెక్యూరిటీ మెయింటైన్ చేయాలంటే? సో అందుకోసం ఈ అడిషనల్ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్స్ అందులో భాగంగా ఇండిజినస్గా తయారు చేయబడినటువంటి ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ ఐఏసి అంటాం. ఇండిజినస్ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ అనే దాన్ని మనం తయారు చేశాము. మరి మన మొట్టమొదటి ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ ఏదైతే ఉందో దానికి గుర్తుగా దాని పేరునే మళ్ళీ పెట్టుకున్నాము. ఐఎన్ఎస్ విక్రాంత్ అనేది మన మొట్టమొదటి ఇండిజినస్ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ యొక్క పేరు. మరి ఈ మూడు ఏంటి? ఈ మూడింటిని రష్యా, యూకే నుంచి మనం ఇంపోర్ట్ చేసుకున్నాము. ఇవి మనం తయారు చేయలేదు, కొనుగోలు చేసుకుని మెయింటైన్ చేసుకుంటున్నాం. ఇది మాత్రమే మొదటిది, అందుకే దీన్ని ఐఏసి 1 అని కూడా అంటారు. ఇండిజినస్ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ 1 దాని పేరు ఐఎన్ఎస్ విక్రాంత్, మన మొట్టమొదటి ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ పేరు మీదుగా. మరి విక్రమాదిత్య, విక్రాంతి రెండు ఈ సంవత్సరం ఎండింగ్ కల్లా యాక్టివ్గా ఉంటాయి. దీంతోపాటు ఇంకొక దాన్ని డెవలప్ చేసుకోవాలి. ఇప్పుడు యూఎస్ఏ, చైనా లాంటి దేశాల దగ్గర చాలా మల్టిపుల్ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్స్ ఉంటాయి. మనకి 1-2 ఉంటే సరిపోదు కదా. అందుకోసం మ్యారిటైమ్ సెక్యూరిటీ కోసం మల్టిపుల్ని డెవలప్ చేసుకునేందుకు మనం ప్రయత్నిస్తున్నాం. నెక్స్ట్ ఇష్యూ కూడా దానికి సంబంధించింది అండి, ఇంటర్నల్ సెక్యూరిటీకి సంబంధించి. మరి ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ ఉంది కదా, దాని మీద ఇందాకే అన్న ఎయిర్ క్రాఫ్ట్స్ అనేవి ల్యాండ్ అవ్వాలి అని. ఈ విధంగా ల్యాండ్ అవ్వాలి, టేక్ ఆఫ్ అవ్వాలి. వాటిలో రఫేల్ అనే ఎయిర్ క్రాఫ్ట్స్ అనేవి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్రొక్యూర్ చేసుకుంది. వాటిని నేవీ కూడా వాడుకోవాలి అంటే మరి మనకి వాటి మీద ల్యాండ్ అవ్వడం, సేఫ్గా టేక్ ఆఫ్ అవ్వడాన్ని టెస్ట్ చేయాలి కదా. సో రఫేల్ ఎంతవరకు ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ మీద ల్యాండ్ అవ్వగలదు అన్నదాన్ని, ఆ కంపాటబిలిటీ ఎంత ఉంది అనేదాన్ని మనం టెస్ట్ చేయాలి. సో దానికి టెస్ట్స్ అనేవి జరగబోతున్నాయి అంటున్నారు. అసలు ఈ రఫేల్ అంటే ఏంటి, దాని ఫీచర్స్ ఏంటో చూద్దామా? చూడాలి. ఇక్కడ రఫేల్ అనే ఎయిర్క్రాఫ్ట్ని ఫ్రాన్స్కి సంబంధించిన దసాల్ట్ ఏవియేషన్ అనే కంపెనీ తయారు చేయడం జరిగింది. న్యూక్లియర్ వెపన్స్ని ఇది క్యారీ చేయగలదు, ఏరియల్ సర్వీలియన్స్ని చేపట్టగలదు, ఇన్డెప్త్ స్ట్రైక్స్ చేపట్టగలదు, ఇంటర్సెప్ట్ చేయగలదు. ఇలాగా ఇది ఒక ట్విన్ ఇంజిన్ ఉండేటటువంటి మల్టీ రోల్ కంబాట్ ఎయిర్క్రాఫ్ట్. ఫస్ట్ బ్యాచ్ని మరి హర్యానాలోని అంబాలా ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో, సెకండ్ స్క్వాడ్రన్ని వెస్ట్ బెంగాల్లో ప్లేస్ చేయబోతున్నాం. దీనికి కొన్ని ఇండియా స్పెసిఫిక్ అడిషనల్ ఫీచర్స్ కూడా యాడ్ చేయడం జరిగింది. రైట్, 2016లో డీల్ చేసుకున్నాం. 2020లో ఫస్ట్ బ్యాచ్ మనకు వచ్చింది. సో వీటిని మరి ఇండియన్ నేవీ కూడా వాడుకోవాలి అంటే ఇలాంటి ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ మీద అవి అసలు ల్యాండ్ అవ్వగలుగుతున్నాయా లేవా, ఇండియా స్పెసిఫిక్గా మన ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ వాటి డిజైన్స్ ఎలా ఉంటుంది, సో దానికి అది సెట్ అయిందా లేదా ఇవన్నీ చెక్ చేసుకోవాలి. అందుకోసమే టెస్ట్ అనేది జరుగుతూ ఉంది. నెక్స్ట్ ఇష్యూ ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించి. ఎయిర్ ఇండియాకి సంబంధించిన అసెట్స్ని పార్షియల్గానే 50% మాత్రమే తీసుకోవచ్చు. ఎవరు? దేవస్ అనే కంపెనీ అంటున్నారు. ఇది మనం లాస్ట్ 3-4 డేస్గా చూస్తూ ఉన్నామండి. డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్కి సంబంధించినటువంటి యాంథ్రిక్స్ అనే కమర్షియల్ ఎంటిటీతో దేవస్ అనే మల్టీమీడియా కంపెనీ డీల్ చేసుకుంది. ఎందుకు? వాళ్ళ దానికి స్పెక్ట్రమ్ కావాలి, అంటే వాళ్ళ దానికి ఈ శాటిలైట్ సర్వీసెస్ కావాలి, అందుకోసం దీంతో డీల్ చేసుకుంది. దీనిలో కరప్షన్ ఛార్జెస్ ఇవి ఉన్నాయని క్యాబినెట్ కమిటీ అనేది దీన్ని క్యాన్సిల్ చేసేసింది. అది కోర్టుకి వెళ్ళడం జరిగింది. మీరు ఏ విధంగా ఆర్బిట్రరీగా క్యాన్సిల్ చేస్తారు? మరి ఇది మారిషస్ అనే కంట్రీ నుంచి వచ్చింది. 2 దేశాల మధ్యలో బైలేటరల్ ఇన్వెస్ట్మెంట్ ట్రీటీ వెరీ ఇంపార్టెంట్ అండి, BIT అంటారు. ఈ బైలేటరల్ ఇన్వెస్ట్మెంట్ ట్రీటీ ఉంది. ఈ ట్రీటీకి సంబంధించి వైలేషన్స్ జరిగినట్టు కదా. ఇలాంటి దీనిలో పర్మనెంట్ కోర్టుకి వెళ్ళడం జరిగింది, ఆర్బిట్రేషన్ కోర్టుకి. అది అవును, ఈ ఇండియన్ గవర్నమెంట్ ఇంత మనీని దేవస్ కంపెనీకి చెల్లించాలన్నారు, మేము చెల్లించమన్నారు. దాంతో ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా మరియు ఎయిర్ ఇండియా ఇవి రెండిటికి సంబంధించిన అసెట్స్ కెనడాలో ఉన్న వాటిని సీజ్ చేసుకోవడానికి కెనడా కోర్టు నుంచి పర్మిషన్ తెచ్చుకుంది దేవస్ కోర్టు. అయితే అది ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటి, ఎయిర్ ఇండియా గవర్నమెంట్ది కాదు, టాటాస్కి అమ్మేసింది. టాటాస్కి అది అమ్మేసింది. ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అనేది గవర్నమెంట్ అసెట్సే. సో ఇప్పుడు వీటిలో 50% అసెట్స్నే తీసుకోగలదు, ఫుల్గా కాదు అంటున్నారు. మరి గవర్నమెంట్ టాటాస్కి అమ్మేసింది కదా, వాళ్ళకి ఏం చెప్తుంది? ఇలాంటి కన్సర్న్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేటటువంటి స్టెప్ ఏంటి అంటే దీనికి అగైనెస్ట్గా అపీల్ చేయొచ్చు, లేదా దాన్ని అమికబుల్గా
గవర్నమెంట్ అనేది సెటిల్ చేయొచ్చు. ఈ రెండిట్లో ఏదైనా డెసిషన్ తీసుకునే దానికి అవకాశం ఉంది. నెక్స్ట్ ఇష్యూ ఇండియన్ ఎకానమీకి సంబంధించింది. ఇండియన్ ఎకానమీ దాని యొక్క గ్రోత్ కన్సర్న్స్కి సంబంధించి మనకి ఎన్ఎస్ఓ నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ అనేది ఓవరాల్గా గ్రోత్, జీడిపి వీటికి సంబంధించిన స్టాటిస్టిక్స్ని రిలీజ్ చేస్తూ ఉంటుంది. దాని ప్రకారం 2022లో 9.2% గ్రోత్ వృద్ధి రేటుగా ఉండొచ్చు అని చెప్పడం జరిగింది. ఈ 9.2% ఎందుకు? ఈ లాస్ట్ ఇయర్ మైనస్లలో ఉంది కాబట్టి దాంతో కొంచెం పాజిటివ్గా వచ్చినా సరే మరి ఎక్కువ చేంజ్ ఉన్నట్టు కనిపిస్తుంది. అంటే నార్మల్గా ఫర్ ఎగ్జాంపుల్ 2016 ఆ టైంలో 9% అంటే చాలా హ్యూజ్ గ్రోత్ రేట్. ఇప్పుడు కాదు. ఎందుకని? బేస్ ఏదైతే ఉందో లాస్ట్ ఇయర్తోనే కంపేర్ చేస్తాం. బేస్ అనేది మరీ తక్కువగా ఉంది కాబట్టి దాని ఎఫెక్ట్ వల్ల మనకి గ్రోత్ ఎక్కువగా ఉన్నట్టు కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 10 మార్కులు వచ్చిన వ్యక్తితో పోలిస్తే 35 మార్కులు వచ్చిన వ్యక్తి చాలా ఎక్కువ మార్కులు వచ్చినట్టు. కానీ మామూలుగా చూస్తే 35 మార్కులు అనేవి మనకి పాస్ మార్కులు అంతే కదా. సో అలాగా బేస్ అనేది చాలా లోగా ఉండడం వల్ల మనకి కొంచెం గ్రోత్ అనేది కూడా ఎక్కువగా కనిపిస్తుంది. ఆ ఎఫెక్ట్ని బేస్ ఎఫెక్ట్ అని పిలుస్తాము. సరే నీవే ఇప్పుడు ఈ 9.2% గ్రోత్ రేట్లో కూడా గవర్నమెంట్ అనేది ఒమిక్రాన్ వేరియంట్ అనేది ఇప్పుడు మళ్ళీ కేసెస్ పెరుగుతున్నాయి. ఈ ఒమిక్రాన్ వేరియంట్ యొక్క ఇంపాక్ట్ని అది పరిగణలోకి తీసుకోలేదు అనేది క్వశ్చన్. ఒమిక్రాన్ వేరియంట్ దానివల్ల ఎకానమీకి ఎంత హ్యూజ్ స్కేల్లో నెగిటివ్ ఇంపాక్ట్ ఉండొచ్చు, దాన్ని కన్సిడరేషన్లోకి తీసుకోవాలి. దాని యొక్క ఇంపాక్ట్ కూడా ఉంటుంది. అది ఇక్కడ చెప్తున్నటువంటిది. ఎన్ఎస్ఓ అనే సంస్థ రంగరాజన్ కమిటీ యొక్క రికమెండేషన్స్ ప్రకారం ఏర్పాటు చేయడం జరిగింది. మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కొంతమందికి ఎకానమీ బేసిక్స్ కష్టంగా అనిపిస్తూ ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ బేస్ ఎఫెక్ట్ అంటే ఏంటి? ఇది జీడిపి గ్రోత్ రేట్, జీడిపి వేరు, జీడిపి గ్రోత్ రేట్ వేరు. సో ఇది జీడిపి గ్రోత్ రేట్ అంటే ఏంటి? ఇలాంటి టర్మ్స్, ఇలా చిన్న చిన్న టర్మ్స్ని క్లియర్గా అర్థం చేసుకోవడానికి మనం లా ఎక్స్ప్లెయిన్డ్ అని ఒక ఛానల్ని తీసుకొని వచ్చాం. ఆ ఛానల్లో ఈ టర్మ్స్ అన్నిటినీ ఒక్కొక్క నిమిషంలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సుమారుగా 400 టర్మ్స్ వరకు ఎకానమీకి సంబంధించి ఉన్నాయి. ఎవరికైనా ఈ టర్మినాలజీ మీద ఇబ్బంది ఉందంటే ఆ ఛానల్ని టైప్ చేసి అవి చూసుకోవచ్చు. ఎన్విరాన్మెంట్, ఎకానమీ మీద మనం వీడియోస్ చేస్తున్నాం. నెక్స్ట్ ఇష్యూ పాలిటిక్స్ సంబంధించింది. మనం లాస్ట్ వీడియోలో కూడా గవర్నర్కి సంబంధించి గవర్నర్ ఈ విధంగా చేయాలి అని స్టేట్ గవర్నమెంట్ సూచించడం అనేది కాంట్రవర్సీ అని చెప్పాం. ఏమని? గవర్నరు మేము లెజిస్లేటివ్ అసెంబ్లీ బిల్లును పాస్ చేసినప్పుడు అది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఎందుకు రెఫర్ చేయట్లేదు అని తమిళనాడుకి సంబంధించినటువంటి గవర్నర్ యొక్క రోల్ని క్వశ్చన్ చేసింది. అవునా? ఇప్పుడు పాలిటీలో ఎగ్జాంపుల్స్ చాలా ఇంపార్టెంట్ అండి. మీరు ఆన్సర్స్లో ఆ ఎగ్జాంపుల్స్ని కోట్ చేయాల్సి ఉంటుంది. సిమిలర్గా మనకి ఇక్కడ ఏమంటున్నారంటే రాజ్భవన్ అంటే గవర్నర్. సో గవర్నరు మరి స్పీకర్ యొక్క అపాయింట్మెంట్, మహారాష్ట్రకు సంబంధించి లెజిస్లేటివ్ అసెంబ్లీ యొక్క స్పీకర్ అపాయింట్ చేసుకోవాలి. స్పీకర్ని ఎన్నుకుండేది ఇవంతా కూడా హౌసే. కానీ ఎప్పుడు హౌస్ మీట్ అయ్యి స్పీకర్ని ఎన్నుకోవాలి అనే డేట్ అండ్ టైమ్ గవర్నర్ నిర్ణయిస్తారు. మన కాన్స్టిట్యూషన్ ప్రకారం ఆర్టికల్ 178 ప్రకారం గవర్నర్ని స్పీకర్ని ఎన్నుకుండేది ఇదంతా లెజిస్లేటివ్ అసెంబ్లీనే. కానీ అన్నుకునేటప్పుడు ఎప్పుడు మీట్ అవ్వాలని చెప్పేది గవర్నర్. ఆ టైం మీద ఫిక్స్ చేయకపోవడము, వీళ్ళు చెప్పిన టైంకి మరి ఆ గవర్నర్ సహకరించకపోవడము ఇలాంటివి. ఇక్కడ గవర్నర్ ఎవరు అపాయింట్ చేస్తారండి గవర్నర్ని? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. మరి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎవరి యొక్క రికమెండేషన్ ప్రకారం అపాయింట్ చేస్తారు? సెంట్రల్ లెవెల్లో ఉండే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, ప్రైమ్ మినిస్టర్ హెడ్గా వాళ్ళకు ఉంటారు. అంటే సెంట్రల్ గవర్నమెంట్ గవర్నర్ని అపాయింట్ చేస్తుంది. సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్న పార్టీ వేరైనప్పుడు, ఆ రాష్ట్రాల్లో ఉన్న పార్టీ వేరైనప్పుడు ఈ విధంగా సెంటర్కి, స్టేట్స్కి ఉన్న డిఫరెన్సెస్ గవర్నర్ మరియు చీఫ్ మినిస్టర్స్ మధ్యలో మనకి రిఫ్లెక్ట్ అవుతున్నాయి. కానీ మనలాంటి డెమోక్రటిక్ కంట్రీస్లో గవర్నర్ కాన్స్టిట్యూషనల్ హెడ్. అవునా కాదా అండి? కాన్స్టిట్యూషనల్ హెడ్, సెంటర్ యొక్క ఏజెంట్ కాదు, కాన్స్టిట్యూషనల్ హెడ్ ఆఫ్ ద స్టేట్. మరి ఆయన యొక్క రోల్ డిస్క్రిషనరీ పవర్స్ ఉపయోగించుకోవాలి, నాన్ బయాస్డ్గా ఉండాలి. అంతేనా కాదా? సో దీనికి సంబంధించి ఒక్కసారి అందరూ కూడా గవర్నర్స్
వాళ్ళ యొక్క రోల్ ఏంటి అన్న చదువుతారా అండి? వెరీ ఇంపార్టెంట్. మనం ఏం చేశామంటే మన ఛానల్లో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా యొక్క రోలు, ప్రెసిడెంట్ రూలు, దాని కాంట్రవర్సీ, గవర్నర్స్, ఇలాగా పాలిటిక్స్ సంబంధించి ఒక 10కు పైగా వీడియోస్ చేసున్నాం. మనకు ఒక్కొక్క సబ్జెక్ట్కి ఒక్కొక్క ప్లేలిస్ట్ ఉంటుంది మన ఛానల్లో. మీరు చూస్తే ఎకానమీకి, పాలిటీకి, అట్లా పాలిటీ ప్లేలిస్ట్లో కొన్ని ఉన్నాయి. సో ఒకసారి చూస్తే మీకు కొన్ని విషయాల మీద ఇంకా క్లారిటీ రావచ్చు. లేదా మీరు ఏదైతే స్టాండర్డ్ టెక్స్ట్ బుక్ ఫాలో అవుతుంటారో దాన్ని తీసుకొని రివిజన్ అన్నా చేసుకోవాలి. ఇలా కరెంట్ ఇష్యూ వచ్చినప్పుడు దాన్ని రివిజన్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ ఇష్యూ వెరీ ఇంపార్టెంట్, గవర్నాన్స్కి సంబంధించింది. ఇక్కడ మీడియేషన్ బిల్ అనే దాన్ని రాజ్యసభలో ఇంట్రడ్యూస్ చేశారు, పాస్ అవ్వలేదు. అసలు ఇంతకీ మీడియేషన్ బిల్ అంటే ఏంటి చూద్దాం. మనం లాస్ట్ ఇయర్ సింగపూర్ కన్వెన్షన్ ఆన్ మీడియేషన్, అందులో సైన్ చేసాం, రాటిఫై చేసాం. ఈ సింగపూర్ కన్వెన్షన్ ఆన్ మీడియేషన్ అనేది ఇంటర్నేషనల్ కన్వెన్షన్. దేనికి సంబంధించి? మనకి కమర్షియల్ డిస్ప్యూట్స్, సివిల్ డిస్ప్యూట్స్ ఇవి ఉన్నప్పుడు మీడియేషన్ అనేది బెటర్ మెథడ్ కదా అన్నది దీని యొక్క సారాంశం అన్నమాట. అంటే ప్రతిసారి కోర్టుకు వెళ్ళి అది డిలే అయ్యి ఇదంతా బదులు మీడియేషన్కి వెళ్ళొచ్చు కదా. ఈ మీడియేషన్ని ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రెజల్యూషన్ అని అంటామండి. దీనిలో ఇండియా భాగమైంది, అందుకని ఈ బిల్లుని ఇంట్రడ్యూస్ చేసింది ఆ ప్రొవిజన్స్ని ఇంప్లిమెంట్ చేయడం కోసం. అసలు ఈ మీడియేషన్కి మీనింగ్ దాది ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రెజల్యూషన్ మెకానిజం. మీడియేషన్ అంటే ఏంటి? రెండు పార్టీస్ కూర్చుంటాయి, ఇదిగో ఇది నా డిమాండ్స్, ఇది మీ డిమాండ్స్, ఈ రెండింటికి మధ్యలో పాత్ వెళ్దాము, ఇలాగ డిస్కషన్స్ జరుగుతాయి. లిటిగేషన్ ఎక్కువ రోజులు కొనసాగదు. ఏవైతే మెజర్స్ తీసుకోవాలో అవి టక్కుని తీసేసుకుంటారు. సో కొన్ని కమర్షియల్ డిస్ప్యూట్స్ సంవత్సరాలు తరబడేలాగే అనుకోండి, ఇండస్ట్రీస్ ఇవన్నీ ముందుకెళ్ళవు, ఇలాంటివన్నీ ఇష్యూస్ ఉన్నాయి. సో అందుకని మీడియేషన్ అనే దాన్ని ఒక ఇంపార్టెంట్ మెథడ్ ఆఫ్ ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రెజల్యూషన్గా మనం చూస్తాం. అదేవిధంగా నెగోషియేషన్ అని, కన్సీలియేషన్ అని, ఆర్బిట్రేషన్ అని, కొలాబరేటివ్ లా అని, ఇలాగా 5 రకాల ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రెజల్యూషన్స్ ఉన్నాయి. మరి వీటిలో మీడియేషన్ అనేది తీసుకొని రావాలి. దీంట్లో ప్రీ లిటిగేషన్ మీడియేషన్, ముందుగా కోర్టుకు వెళ్ళక ముందే మీడియేషన్ అప్రోచ్ అవ్వచ్చు. మీడియేషన్ సెటిల్మెంట్ అగ్రిమెంట్స్ అనేవి లీగల్గా మరి ఇది ఈ చట్టం ప్రకారం తీసుకొని వస్తారు. కాన్ఫిడెన్షియాలిటీ, మీడియేషన్ ఏం ప్రాసెస్ జరుగుతుందన్న దానికి కాన్ఫిడెన్షియాలిటీ మెయింటైన్ చేస్తారు. మీడియేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా దగ్గర కేసు అన్ని రిజిస్టర్ చేసుకోవచ్చు. కమ్యూనిటీ మీడియేషన్ కూడా ఓవరాల్గా గ్రూప్ అందరు కలిసి ఈ మీడియేషన్ అనేది 90 రోజుల లోపల మీడియేషన్ని సెటిల్ చేయడం అనేది 90 రోజుల లోపల జరగాలి. ఇలాంటి ప్రొవిజన్స్తో ఈ బిల్లుని ఇంట్రడ్యూస్ చేశారు, ఇంకా పాస్ అవ్వలేదు. చూడండి, ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రెజల్యూషన్ మెకానిజమ్స్ ఆల్రెడీ కొన్ని ఉన్నాయి, కానీ లోక్ అదాలత్ అని, ఆర్బిట్రేషన్, కన్సీలియేషన్ చట్టం అని, కానీ వీటన్నిటినీ కలిపి ఒక చట్టం కింద తీసుకొని వచ్చి ట్రాన్స్పరెన్సీ ఇవన్నీ మెయింటైన్ చేయడం కోసం ఈ మీడియేషన్ బిల్ అనే దాన్ని తీసుకొని రావడం జరిగింది. చూడాలి, ఇన్ని ప్రొవిజన్స్ ఉన్న ఇండియాలో మీడియేషన్కి వీటికి సంబంధించి, కానీ నంబర్ ఆఫ్ కేసెస్ పెరుగుతూ ఉండడము. మనం రీసెంట్గా మన యొక్క సుప్రీంకోర్టు యొక్క CJI కూడా ఇండియాలో కమర్షియల్ డిస్ప్యూట్స్ వీటిని రిజాల్వ్ చేసుకునేందుకు మరి మీడియేషన్ అనేది ఇంపార్టెంట్ అని చెప్పడం జరిగింది. మరి వీటన్నిటి దృష్ట్యా ఇక్కడ మీడియేషన్ అనేటటువంటిది ఏంటి, మీడియేషన్ అనే దాన్ని ఏ విధంగా ఒక డిస్ప్యూట్ రెజల్యూషన్ మెకానిజంగా ఉపయోగించుకోవాలి, వాటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని మీడియేషన్ బిల్లుని ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందంటే సింపుల్గా సంవత్సరాలు డ్రాగ్ అవ్వకుండా తొందరగా ఇద్దరు ఒప్పుకొని సెటిల్ చేసేసుకుంటే కమర్షియల్గా లాసెస్ తక్కువ ఉంటాయి. ప్లస్ కోర్టుల మీద బర్డెన్ ఉండదు. ఎన్నో కోర్ట్స్ ఓవర్ బర్డెన్ అయి ఉన్నాయి. సో ఇవి టకటక రిజాల్వ్ అయిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ తమిళనాడు మోడల్, తమిళనాడు హైకోర్టు అనేది ఈ మోడల్ని ఫాలో అవ్వడం జరిగింది. ఇలాంటి కేస్ స్టడీస్ మీరు రాసుకోవాలండి. తమిళనాడు హైకోర్టు అంటే దాన్ని మద్రాస్ హైకోర్టు అంటాం. మద్రాస్ హైకోర్టు అనేది ఇలాంటి ఆర్బిట్రేషన్ మెకానిజమ్స్ ఇంట్రడ్యూస్ చేశాక పెండింగ్ కేసెస్ అనేవి బాగా తగ్గాయి. మరి ఈ విధంగా దేశవ్యాప్తంగా దీన్ని ఇంప్లిమెంట్ చేయగలిగితే పెండెన్సీ తగ్గించవచ్చు, ఫాస్ట్ రెజల్యూషన్ ఉంటుంది, అంతేనా కాదా? అందుకోసం ఈ మెథడ్ అన్నమాట. నెక్స్ట్ ఇది కూడా ఇంపార్టెంట్ బిల్ అండి, గవర్నాన్స్కి సంబంధించింది. ప్రైవసీ బిల్ అంటున్నాము. డేటా ప్రైవసీ బిల్, దాని పూర్తి పేరు పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్ అంటున్నాం. అంటే ఏంటి? మన పర్సనల్ డేటా, మన సోషల్ మీడియా కానీ ఏ మీడియా ద్వారా మన పర్సనల్ డేటా అనే దాన్ని గ్యాదర్ చేసుకున్నప్పుడు దాన్ని ఎలా ప్రొటెక్ట్ చేయాలి అని.
మనకి ఒక ఇంపార్టెంట్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉందండి. దాన్నే పుట్టస్వామి కేసు అని అంటాము. కేఎస్ పుట్టస్వామి జడ్జిమెంట్ అంటాం. ఈ పుట్టస్వామి జడ్జిమెంట్ కింద మనకి క్లియర్గా ఇదిగో పర్సనల్ డేటా అనేది మనకి ఫండమెంటల్ రైట్ అవుతుంది. పర్సనల్ డేటాని ప్రొటెక్ట్ చేయడం అనేది ప్రైవసీ కిందికి వస్తుంది. ఆ ప్రైవసీ అనేది ఆర్టికల్ 21 కింద ఫండమెంటల్ రైట్ అవుతుంది అన్నారు. రైట్ టు లైఫ్ అండ్ లిబర్టీకి ఇది ఇంపార్టెంట్ అని. మరి దానికి తగ్గట్టుగా గవర్నమెంట్ అనేది కమిటీ నియమించింది. మరి పర్సనల్ డేటా దాన్ని ప్రొటెక్షన్ చేయాలి, ఫండమెంటల్ రైట్ అంటున్నారు కదా, మరి ఏ విధంగా చేయాలి ఏంటి మాకు సజెషన్స్ ఇవ్వండి అని ఒక కమిటీని అపాయింట్ చేశారు. దాన్నే బిఎన్ శ్రీకృష్ణ కమిటీ అంటున్నాం. బిఎన్ శ్రీకృష్ణ కమిటీ మనకు ఐడియా ఉండుంటుంది. తెలుగు రాష్ట్రాల్లో మన విభజన జరగక ముందు ఈ బిఎన్ శ్రీకృష్ణ కమిటీనే నియమించున్నారండి. ఆయన నేతృత్వంలోనే ఒక కమిటీ నియమించి అది అసలు 2 రాష్ట్రాలు విభజన చేయాలా వద్దా అని రికమెండేషన్స్ ఇచ్చిందనమాట. ఎనీవే అది ఇచ్చి ఒక డ్రాఫ్ట్ చట్టాన్ని ఇచ్చింది. ఆ డ్రాఫ్ట్ లా అని డ్రాఫ్ట్ బిల్ అంటాం, చట్టం కాదు బిల్. ఆ డ్రాఫ్ట్ బిల్లుని పార్లమెంట్లో ప్రవేశపెట్టినప్పుడు స్టాండింగ్ కమిటీ ముందు ప్రవేశపెట్టారు. ఆ స్టాండింగ్ కమిటీ కొన్ని సజెషన్స్ ఇచ్చింది ఆ బిల్లులో. సో అవి ఏంటి అన్నది ఇక్కడ చెప్తున్న ఆర్టికల్. ఫస్ట్ అయితే డేటా ప్రొటెక్షన్ చట్టం గురించి చూద్దాం. చూడండి, డేటా ప్రొటెక్షన్ చట్టము ఇందులో భాగంగా డేటా అనే దాన్ని కన్సెంట్ ద్వారా మాత్రమే ప్రాసెస్ చేయాలి. వాళ్ళ యొక్క పర్సనల్ డేటాను మిస్యూజ్ చేయకుండా సేఫ్ గార్డ్స్ ఉంటాయి. సెన్సిటివ్ డేటా, జనరల్ డేటా, క్రిటికల్ డేటా అని 3 కేటగిరీస్గా డేటాను విభజించి క్రిటికల్ డేటా, సెన్సిటివ్ డేటాకి హైయెస్ట్ ప్రొటెక్షన్స్ ఇస్తారు. గవర్నమెంట్ అనేది నాన్ పర్సనల్ డేటాని కంపెనీస్ నుంచి పొందొచ్చు. ఇది ఫైనాన్షియల్గా క్రిటికల్ డేటాని ఇండియాలోనే స్టోర్ చేయాలి. డేటా అనే దాన్ని వితౌట్ కన్సెంట్ వాడుకోకూడదు. సోషల్ మీడియా కంపెనీస్ ఇవన్నీ వెరిఫికేషన్, యూజర్ వెరిఫికేషన్ కంపల్సరీగా చేయాలి. ఒకవేళ వాళ్ళు కన్సెంట్ లేకుండా మన డేటాను ఉపయోగించుకుంటే వాళ్ళ యొక్క గ్లోబల్ టర్నోవర్లో 4% ఫైన్గా కట్టాలి. ఏదైనా డేటా బ్రీచ్ అనేది జరిగితే వాళ్ళేమీ చేయలేదు డైరెక్ట్గా, కానీ వాళ్ళ ప్లాట్ఫామ్లో ఉన్న డేటా అనేది ఎవరన్నా తీసేసుకున్నా, వాళ్ళ దాంట్లో నెగ్లిజెన్స్ ఉంది వాళ్ళ పార్ట్ సైడ్ నుంచి అని తెలిస్తే దానికి వాళ్ళు ఫైన్ కట్టాల్సి ఉంటుంది. ఇవన్నీ దాంట్లో ప్రొవిజన్స్. అయితే ఇంకా చాలా ప్రొవిజన్స్ ఉన్నాయండి, చాలా లెంగ్తీ ఇది. బట్ ఓవరాల్గా దీంట్లో ప్రాబ్లం ఏంటి అంటే గవర్నమెంట్ అనేది నాన్ కమర్షియల్ డేటాని మేము వాడుకుంటాము అన్నదాన్ని ఎక్కువగా ఎంఫసైజ్ చేస్తున్నాయి. పర్సనల్ డేటా ప్రొటెక్షన్ కోసమే బిల్ అయితే వచ్చింది, కానీ నాన్ పర్సనల్ డేటాని ఈజీగా వాడుకునేలాగా దీంట్లో ప్రొవిజన్స్ అనేవి ఉన్నాయి. అంటే మీరు నాన్ పర్సనల్ డేటా, కమర్షియల్ యూజ్ ఆఫ్ డేటాకి ఇస్తున్న ఇంపార్టెన్స్ పర్సనల్ డేటాను ప్రొటెక్ట్ చేయడానికి ఇవ్వట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్కి ఎన్నో రిలాక్సేషన్స్ ఉన్నాయి. మరి గవర్నమెంటే మిస్యూజ్ చేస్తే ఇప్పుడు మనం చూస్తే డేటాని తీసుకొని దాన్ని ఎలక్షనీరింగ్కి, ఈ క్యాంపెయిన్స్ ఇవన్నీ రన్ చేయడానికి వాడుకుంటున్నాయి. మరి గవర్నమెంటే మిస్యూజ్ చేస్తే స్ట్రిక్టర్ నార్మ్స్ ఉండాలి, ఎక్కడెక్కడ డేటాని స్టోర్ చేయాలి ఏంటి అని. ఇప్పుడు డేటా ప్రొటెక్షన్ అథారిటీ అన్నారు, దాని యొక్క రోల్స్ ఏంటి, వాటి మీద క్లారిటీ లేదు, క్లారిటీ ఇవ్వాలి అని. సోషల్ మీడియాని పబ్లిషర్గా చూస్తారా అని క్వశ్చన్ అడగడం, లోకలైజేషన్ని స్ట్రిక్ట్గా చెయ్యండి అని చెప్పడం, ఈ 4 మరి స్టాండింగ్ కమిటీ యొక్క ఇంపార్టెంట్ రికమెండేషన్స్గా ఉన్నాయి. పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్ అనేది ఓన్లీ గవర్నమెంట్ నాన్ పర్సనల్ డేటాను వాడుకుంటాము అనే దాన్ని చెప్తూ మేజర్గా ఉంది. దాంతోపాటు ఎలాగ మిగిలిన సెక్షన్స్ అన్నిటినీ ప్రొటెక్ట్ చేయాలి, ఏ విధంగా డేటా ప్రొటెక్షన్ని స్ట్రెంగ్తెన్ చేయాలన్నది ఈ స్టాండింగ్ కమిటీ రికమెండేషన్స్. గవర్నమెంట్ కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తుంది ప్రైవసీ మెయింటైన్ చేయడం కంటే కూడా అన్నది క్రిటిసిజం. మరి దీన్ని మార్చి ఏ విధంగా డేటా ప్రొటెక్షన్ని స్ట్రెంగ్తెన్ చేయాలన్నది మనం ఇక్కడ చూడాల్సిన విషయము. మన నెక్స్ట్ ఇష్యూ గవర్నాన్స్కి సంబంధించింది. సిటిజన్షిప్ అమెండ్మెంట్ చట్టం పాస్ అయి 2 సంవత్సరాలు అవుతూ ఉన్నా ఇంకా దానికి రూల్స్ నోటిఫై చేయలేదు అంటున్నారు. రూల్స్ నోటిఫై చేయడం అంటే ఏంటి? ఒక బిల్ అనేది పార్లమెంట్ పాస్ చేసి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సైన్ చేసిన తర్వాత చట్టంగా మారుతుంది. ఆ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఆ రెస్పెక్టివ్ మినిస్ట్రీ, ఇక్కడ సిటిజన్షిప్ అనేది హోమ్ మినిస్ట్రీకి సంబంధించింది, ఎలా ఇంప్లిమెంట్ చేయాలి ఏంటి అని కొన్ని రూల్స్ని మనకు ప్రొవైడ్ చేయాలి. ఆ రూల్స్ని ఇంకా ఇవ్వలేదు ఇంప్లిమెంటేషన్కి అంటున్నారు. ఎందుకు ఇవ్వలేదు? ఈ పర్టికులర్ ప్రొవిజను మరియు చట్టం అనేది చాలా కాంట్రవర్సీ అవ్వడం జరిగింది. సో మేబీ అది వన్ ఆఫ్ ద రీజన్స్ అయ్యి ఉండొచ్చు. సరే, ఏంటి ఇంతకీ ఈ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అంటే ఏంటి, దాంట్లో ప్రొవిజన్స్ ఏంటి?
మనకి మన చుట్టుపక్కల దేశాల నుంచి చాలామంది మైగ్రెంట్స్ అనే వాళ్ళు వస్తున్నారు. ఆ మైగ్రెంట్స్లో కొన్ని దేశాల నుంచి వచ్చే మైగ్రెంట్స్కి, మైనారిటీస్కి బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ వీటి నుంచి వస్తున్న మైగ్రెంట్స్, ఇక్కడ శ్రీలంక నుంచి మైగ్రెంట్స్ వస్తున్నారు, మయన్మార్ నుంచి మైగ్రెంట్స్ వస్తున్నారు చూడండి. కానీ మనం ఈ 3 దేశాల నుంచి వచ్చేటటువంటి మైగ్రెంట్స్ వాళ్ళలో కూడా మనకి కొన్ని కమ్యూనిటీస్, సిక్కులు, జైనులు, బౌద్ధులు ఇలాగా కొంతమంది కమ్యూనిటీస్కి సంబంధించిన వాళ్ళు వస్తే వాళ్ళకి త్వరగా ఈ సిటిజన్షిప్ ఇచ్చేలాగా, త్వరగా అంటే డైరెక్ట్ వాళ్ళు రాగానే సిటిజన్షిప్ ఇవ్వరు, వాళ్ళు 6 years ఇక్కడ ఉండి రిజిస్ట్రేషన్ చేసుకుంటే వాళ్ళకి సిటిజన్షిప్ ఇచ్చేలాగా ఈ బిల్లులో ఉన్న ప్రొవిజన్స్ అన్నమాట. రైట్, చాలా అమెండ్మెంట్స్ తర్వాత దీన్ని పాస్ చేశారు. అయితే చాలామంది ఏమన్నారు, ఈ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది సెక్యులరిజంకి అగేనెస్ట్, రెండోది ఇండియన్స్ మీద ఇంపాక్ట్ ఉంటుంది, ముస్లిమ్స్కి అగేనెస్ట్గా ఉంది అని. కాకపోతే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఇది మైగ్రెంట్స్కి సంబంధించిన విషయం. ఇండియన్ సిటిజన్షిప్కి దీనికి, ఆల్రెడీ ఇండియన్ సిటిజన్షిప్ ఉన్న వాళ్ళకి దీనికి ఏం సంబంధం లేదు. రైట్, ప్లస్ ఈ మైనారిటీస్ వాళ్ళ యొక్క రైట్స్ని ప్రొటెక్ట్ చేయాలన్నారు. ఇంకో క్రిటిసిజం ఏంటి, తమిళ్ మైనారిటీస్ కూడా మరి వాళ్ళ రైట్స్ కోసం మనం ప్రయత్నిస్తున్నాం కదా, రోహింగ్యాస్ వీళ్ళందరూ వస్తున్నారు కదా, వీళ్ళందరి పరిస్థితి ఏంటి, ఇలాంటి క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. ఎనీవే, దీనికి అగెనిస్ట్గా చాలా ప్రొటెస్ట్లు అయితే జరుగుతూ వచ్చాయి. సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్, ఈ చట్టం అనే దానికి ఇంకా రూల్స్ అనేవి నోటిఫై చేయలేదు. నెక్స్ట్ ఇష్యూ ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించింది. ఏఐఐబికి సంబంధించి మన బీజింగ్ బేస్డ్ ఇది ఇందులో ఉర్జిత్ పటేల్ జాయిన్ అవ్వడం జరిగింది వైస్ ప్రెసిడెంట్గా అంటున్నారు. సో ఇది ఏఐఐబి, ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ అంటాము. ఈ బ్యాంక్ని 2015లో సెటప్ చేయడం జరిగింది. ఓవరాల్గా 104 దేశాలు ఈ బ్యాంక్లో పార్ట్. వీటిలో ఎక్కువ షేర్, వీటన్నిటిలో ఇన్వెస్ట్ చేసింది చైనా, ఎక్కువ షేర్ హోల్డింగ్ దీనికి ఉంది. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ బీజింగ్లో ఉంది. చైనా యొక్క బీజింగ్లో ఏషియన్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బ్యాంక్ అనేది ఉంది. ఇది బ్యాంక్ రీసెంట్గా గ్రీన్ ప్రాజెక్ట్స్, రెన్యూబుల్ ఎనర్జీ వీటిలో ప్లస్ పబ్లిక్ హెల్త్ని సపోర్ట్ చేసే ప్రాజెక్టులో ఎక్కువగా లోన్స్ ఇస్తుంది. ఇదేం ఫ్రీగా ఇవ్వదండి. ఇండియా దీంట్లో ఫౌండింగ్ మెంబర్గా ఉంది, చైనా మెంబర్గా ఉంది. దీన్ని మన యొక్క వరల్డ్ బ్యాంక్ ఆల్టర్నేటివ్గా కూడా కొంతమంది చూస్తున్నారు. బట్ వరల్డ్ బ్యాంక్ అంత పెద్ద మ్యాండేట్ అనేది దీనికి లేదు. ఎనీవే, దీనికి సంబంధించి ఇలా డిఫరెంట్ ప్రాజెక్ట్స్కి ఇది లోన్స్ ఇస్తూ ఉంటుందన్నమాట. అయితే ఇక్కడ సిగ్నిఫికెంట్ విషయం ఏంటి అంటే యుఎస్ఏ మరియు జపాన్ రెండూ కూడా ఇందులో లేవు. యుఎస్ఏ లేదు, జపాన్ లేదు. చైనా అనేది బిగ్గెస్ట్ షేర్ హోల్డర్, ఆ తర్వాత ఇండియా అనేది సెకండ్ బిగ్గెస్ట్ షేర్ హోల్డర్ అనమాట ఏఐఐబిలో. మరి ఇది ఎన్నో ప్రాజెక్ట్స్కి లోన్స్ ఇస్తుంది. లాస్ట్ ఇయర్ కూడా చెన్నై మెట్రో రైల్ సిస్టమ్కి $356 మిలియన్ లోన్ అనేది దీని నుంచి వచ్చింది. మరి ఓవరాల్గా ఈ ఏఐఐబి ఇస్తున్న లోన్స్లో 1/3 వంతు లోన్స్ ఇండియాకే వస్తున్నాయి. ఇండియాలోని ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ప్రాజెక్ట్స్కి వీటికి వస్తున్నాయి. రైట్, దీనికి ఇప్పుడు వైస్ ప్రెసిడెంట్గా మన ఉర్జిత్ పటేల్. ఎందుకండి ఈయన జాయిన్ అవుతే ఎందుకు అది ఎంత పెద్ద సిగ్నిఫికెంట్ విషయం అంటున్నాము? ఎందుకు అంటే ఈ ఉర్జిత్ పటేల్ ఇంతకుముందు ఆర్బీఐకి గవర్నర్గా ఉన్నారు. మరి రిజైన్ చేశారు ఆర్బీఐ గవర్నర్ నుంచి. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్లో జాయిన్ అవుతూ ఉండడం అనేది ఒక సిగ్నిఫికెంట్గా చెప్పచ్చు అనమాట. నెక్స్ట్ ఇష్యూ ఆర్ట్ అండ్ కల్చర్కి సంబంధించింది. రీసెంట్గా మన ప్రైమ్ మినిస్టర్ December 26 వీర్ బాల్ దివాస్గా జరుపుకుంటాము ప్రతి సంవత్సరం ఇప్పటి నుంచి. షహిబాజెడ్స్ వాళ్ళ యొక్క కరేజ్, వాళ్ళ యొక్క ధైర్య సాహసాలకి గుర్తింపుగా, వాళ్ళ దానికి ట్రిబ్యూటరీగా December 26 వీర్ బాల దివాస్గా జరుపుకుంటాము అన్నారు. అసలు ఎవరు వీళ్ళు, ఎందుకు ఇంత ఇంపార్టెన్స్? ఇక్కడ మన యొక్క సిక్కిజంలో 10 గురూస్ ఉన్నారు. వాళ్ళ తర్వాత గురు గ్రంథ సాహిబ్, వాళ్ళ యొక్క సేక్రెడ్ టెక్స్ట్ అయినటువంటి గురు గ్రంథ సాహిబ్ అనేది నెక్స్ట్ గురువుగా పరిగణిస్తున్నారు. 10 గురూస్ ఉన్నారు. మరి 10th గురువు అయినటువంటి గురు గోబింద్ సింగ్ ఆయన యొక్క 4 కుమారులు. సో వీళ్ళ 4 కూడా మొఘల్ ఫోర్సెస్ ఆ టైంలో చంపేయడం జరిగింది. 6, 9 ఇట్లా తక్కువ ఏజ్లో ఉన్న పిల్లలు వీళ్ళు కొంచెం పెద్దవాళ్ళు, 19 ఏళ్ళ లోపల పిల్లలే అన్నమాట వీళ్ళు. సో పోరాడుతూ చనిపోయారు. సో వీళ్ళని షహిబ్జాద్స్ అని పిలుస్తారు. సో అందుకని వీళ్ళ యొక్క ధైర్య సాహసాలకు గుర్తింపులుగా, అంటే పిల్లలు కదా,
సో అందుకే వీర బాల దివస్ అని దీన్ని గుర్తించడం జరిగింది. పంజాబ్లో ఎలక్షన్స్, సో అది కూడా ఒక విషయము. బట్ ఎనీవే గుర్తించడం అయితే జరిగింది. సిక్కిజంలో 10 గురూస్ ఉన్నారు. సరే, మన ఆర్ట్ అండ్ కల్చర్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి అసలు ఈ గురు గోబింద్ సింగ్ అంటే ఎవరు, ఆయన యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటో చూద్దాం. గురు గోబింద్ సింగ్ 10th సిక్ గురు. ఆయన తర్వాత గురు గ్రంథ సాహిబ్ ఏదైతే పవిత్ర గ్రంథం సిక్కులకు సంబంధించిన ఉందో అదే నెక్స్ట్ గురువుగా పరిగణించడం జరిగిందనమాట. ఈయన 1666లో జన్మించారు. 9th సిక్ గురు అయినటువంటి గురు తేజ్ బహదూర్ తర్వాత ఈయన 10th గురువు అయ్యారు. ఈయన యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అంటే సిక్కిజంకి సంబంధించి ఖల్సా గ్రూప్స్ అనే వాటిని ఏర్పాటు చేయడము, 5 Ks, అప్పుడు పైన టర్బన్ ధరించడము, కత్తి కంగ్రా అంటారు. సో ఇలాగ 5 Ks అని, కేష్ అంటే హెయిర్ కట్ చేయరు. సో ఇలాంటి 5 ప్రిన్సిపల్స్ని తీసుకొని రావడము. మరి ఈయన మొఘల్స్తో ఫైట్ చేయడం జరిగింది. గురు గోబింద్ సింగ్ని మొఘల్ అసాసిన్స్ చంపివేయడం జరిగింది డెత్ తర్వాత, ఔరంగజేబ్ చనిపోయిన తర్వాత. సో ఇవి ఆయన సిగ్నిఫికెన్స్. మరి ఈయనకి 4 కుమారులు. సో వాళ్ళ 4 ఖల్సాలో మెంబర్స్ మొఘల్ ఫోర్సెస్తో ఫైట్ చేశారు, వాళ్ళు చనిపోయారు. వీళ్ళని 4 షహీబ్స్దే అని పిలుస్తారు. 4 అంటే 4. సో అందుకని వీళ్ళ యొక్క ఈ కరేజ్కి గుర్తింపుగా డిసెంబర్ 26ని వీర్ బాల్ దివాస్గా ప్రతి సంవత్సరం ఇప్పటి నుంచి గుర్తించడం జరుగుతుంది. అది ఇక్కడ వచ్చిన ఇష్యూ అండి, ఆర్టికల్. నెక్స్ట్ ఇష్యూ ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించింది. శ్రీలంక అనే దేశం ఆర్థికపరమైన ఇబ్బందుల్లో ఉంది. దాని యొక్క బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ క్రైసిస్, BOP క్రైసిస్ అనేది బాగా భారీగా పెరుగుతూ ఉంది. అంటే దానికి వచ్చేటటువంటి ఫారిన్ కరెన్సీ తక్కువగా ఉంది, కానీ అది ఇంపోర్ట్ అయితే చేసుకోవాలి. ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు వచ్చేది తక్కువ, వెళ్ళేది ఎక్కువగా ఉంది. మరి ఈ కంటెక్స్లో BOP క్రైసిస్ వచ్చింది. ఈ సందర్భంలో శ్రీలంకలో ఒకవైపు అన్ఎంప్లాయ్మెంట్ ఇష్యూస్ పెరుగుతున్నాయి, ఇంకోవైపు కోవిడ్ కారణంగా ఓవరాల్గా రెస్ట్రిక్షన్స్ అనేవి పెరుగుతున్నాయి. మూడోది ఫుడ్లో కూడా ఫుడ్ డెఫిషియట్ ఇది వచ్చి ఫుడ్ ఎమర్జెన్సీ కూడా వాళ్ళు విధించున్నారు. సో ఇలాంటి కంటెక్స్లో శ్రీలంక అనేది హెల్ప్ అడుగుతుంది. ఇండియాని మరియు శ్రీలంకని ఇద్దరిని కూడా డెట్ రీస్ట్రక్చర్ చేయండి అని అడుగుతున్నారు. అంటే శ్రీలంక అనేది ఇండియా, చైనా వీళ్ళందరి దగ్గర లోన్స్ తీసుకుంది. ఈ లోన్స్ వాళ్ళు తిరిగిచ్చే టైం వచ్చింది. వాటిని రీస్ట్రక్చర్ చేయండి, ఇప్పుడు మేము పే చేయలేము, వాటిని మీరు నెక్స్ట్ ఇంకొక 10 yearsకో అలాగా మేము పే చేసేలాగా రీస్ట్రక్చర్ చేయండి అని అడుగుతున్నారు. డెట్ రీస్ట్రక్చర్తో పాటు ఆర్థిక పరంగా హెల్ప్ చేయమని. రీసెంట్గా మన ఎక్స్టర్నల్ అఫైర్స్ డిఫికల్ట్ టైమ్స్లో ఫ్రెండ్ ఉన్నప్పుడు మేము ఆదుకుంటా ఉన్నారు. మరి ఇది ఏం చేస్తారన్నది మనం చూడాలి. వాళ్ళు అడుగుతున్నది అయితే కరెన్సీ స్వాప్ అగ్రిమెంట్ అంటున్నారు. కరెన్సీ స్వాప్ అగ్రిమెంట్ అంటే ఏంటి, వాళ్ళకి ఫారిన్ కరెన్సీ లేదు, డాలర్స్ ఇవి కావాలి. వాళ్ళు ఏమంటారు, మా లోకల్ కరెన్సీ తీసుకోండి, డాలర్స్ ఇవ్వండి, మళ్ళీ మేము మీకు అవసరమైనప్పుడు మీకు తిరిగిస్తాము. వాటిని కరెన్సీ స్వాప్ అగ్రిమెంట్స్ అంటాం. మన దేశం ఎన్నో దేశాలతో కరెన్సీ స్వాప్ అగ్రిమెంట్స్ చేసుకుంది. ఇంతకుముందు కూడా కరెన్సీ స్వాప్ చేసుకున్నాం. మరి ఇప్పుడు దీనికి అనుమతిస్తామా? ఆల్రెడీ మన దగ్గర BOP అనేది ఎక్కువగా ఉంది, క్రైసిస్ కాదు, BOPలో రిజర్వ్స్ చాలా ఉన్నాయి. సో ఉన్నాయి కదా అని ఇస్తామా? ఇవన్నీ కూడా చూడాల్సిన విషయాలు. వాళ్ళైతే డెట్ని రీస్ట్రక్చర్ చేయమంటున్నారు. ఓవరాల్ శ్రీలంక అప్పు ఉన్న దేశాల్లో 20% అప్పు చైనాకే ఉంది. సో అందువల్ల చైనాని రీస్ట్రక్చర్ చేయండి అంటున్నారు. వాళ్ళు ఏం సమాధానం చెప్పలేదు. మనం కూడా ఈ కరెన్సీ స్వాప్ అగ్రిమెంట్, డెట్ రీస్ట్రక్చరింగ్కి ఏమీ సమాధానం అయితే ఇవ్వలేదు దీనికి. నెక్స్ట్ ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించింది. US మిలిటరీ అనేది జపాన్లో దానికి బేసెస్ ఉన్నాయి. ఆ బేసెస్ నుంచి బయటకి ఎక్కడికి వెళ్ళకూడదు కోవిడ్ ఆంక్షలతో అంటున్నారు. సో మరి ఈ కంటెక్స్ట్లో ఇక్కడ మనం చదువుకోబోయేది ఒక్కటే విషయం, అది ఒకినావా అనే ఐలాండ్. ఒకినావా అనే ఐలాండ్ అనేది ఈ లాస్ట్ చివర ఉంటుంది, జపాన్కి సంబంధించిన ఐలాండ్. కానీ ఇది USA తన యొక్క బేస్గా వాడుకుంటుంది. 2వ ప్రపంచ యుద్ధం తర్వాత జపాన్ యొక్క సెక్యూరిటీ వీటన్నిటిని USA చూసుకుంటుంది అని జపాన్ యొక్క కాన్స్టిట్యూషన్లోనే రాసుకున్నారు. మరి ఆ కంటెక్స్లో జపాన్ తన యొక్క కొన్ని ఐలాండ్స్ని USAకి ఇచ్చింది. ఒకినావా ఐలాండ్ అని ఇలాగా. ఒకినావా అనేది ఈ పసిఫిక్ ఓషన్ ప్రాంతంలో ఉండే మిలిటరీ బేస్గా, USA యొక్క మేజర్ మిలిటరీ బేస్గా చెప్పచ్చు. దీనికి పైన ఒకినావా ఐలాండ్స్కి పైన రైగ్జు ఐలాండ్ అనేవి ఉన్నాయి. ఈ ఐలాండ్స్ ఈస్ట్ చైనా సీలో భాగము. ఇవి మరి చైనాకి జపాన్కి మధ్యలో కాన్ఫ్లిక్ట్ ఉన్నటువంటి ఐలాండ్స్.
అందుకని అప్పుడప్పుడు యూఎస్ఏ కూడా ఇన్వాల్వ్ అవుతూ ఉంటుంది. ఒకినావా దగ్గరలోనే ఉంది కదా. సో ఇప్పుడు ఒకవేళ చైనా వచ్చి ఇక్కడ ఈ ఐలాండ్స్ని తీసుకుంటే దాని యొక్క స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్కి అది అగెయినెస్ట్. సో అందుకు కూడా యూఎస్ఏ చైనా ఈ ఒకినావా రైగ్జు ఐలాండ్స్ దగ్గర కొంత కాన్ఫ్లిక్ట్ అనేది ఉంది. రైట్, ఒకినావా ఐలాండ్ ఎవరికి సంబంధించింది, అది ఎక్కడుంది, యూఎస్ఏ బేస్ అంటానే అది యూఎస్ఏ ఐలాండ్ కాదు, జపాన్కి సంబంధించిన ఐలాండ్ అది. నెక్స్ట్ ఇష్యూ ఇంటర్నల్ సెక్యూరిటీకి సంబంధించింది. ఎల్సిఏ తేజస్ లైట్ కంబాట్ ఎయిర్క్రాఫ్ట్. ఎల్సిఏ అంటే తక్కువ వెయిట్తో ఉండే యుద్ధ విమానం. ఇండిజినస్గా దీన్ని తయారు చేయడం జరిగింది. ఎల్సిఏ తేజస్ అంటారు. దీన్ని 1984లోనే ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశారు. ఇది 4.5 జనరేషన్ మల్టీ రోల్ ఎయిర్క్రాఫ్ట్ ఫైటర్. మీకు గుర్తుందా రఫేల్ అన్న, అది 4th జనరేషన్ ఎయిర్క్రాఫ్ట్ అనమాట, ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్. ఇది 4.5 జనరేషన్ ఎయిర్క్రాఫ్ట్. 2003లో దీన్ని తేజస్ అని పేరు మార్చారు. ఎల్సిఏ తేజస్ అని ఎప్పుడు వచ్చిందంటే 2003లో రావడం జరిగింది. చాలాసార్లు ఇది డిలే అవుతూ వచ్చింది. ఫిబ్రవరి 2021 అంటే లాస్ట్ ఇయర్ దాని ఫస్ట్ ఫ్లైట్ అనేది మనం టెస్ట్ చేసి చాలా సంవత్సరాలైంది. లాస్ట్ ఇయర్ 48,000 కోట్ల రూపాయలతో డిఫెన్స్ మినిస్ట్రీ అనేది హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్తో డీల్ చేసుకుంది. ఈ ఎల్సిఏ తేజస్ మీద రీసెర్చ్ చేసింది డిఆర్డిఓ అండి. డిఆర్డిఓ ఓన్లీ రీసెర్చ్ ఏజెన్సీ. మరి దానికి సంబంధించి రీసెర్చ్ చేసిన ప్రోడక్ట్ని మ్యానుఫ్యాక్చర్ చేసే వేరే కంపెనీస్ ఉంటాయి. ఇక్కడ ఎల్సిఏ తేజస్ని హెచ్ఏఎల్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ అనేది మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. దాని ప్రకారం 83 ఎల్సిఏ తేజస్లని ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి సప్లై చేయాలి అనేది అగ్రిమెంట్ అనమాట. సో 2013లో దీనికి ఆపరేషనల్ క్లియరెన్స్ అనేది వచ్చింది. ఫైనల్ క్లియరెన్స్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించి 2019కే వచ్చేసింది. సో ఇలా డీటెయిల్స్ వస్తున్నాయి. అయితే ఇది మార్క్ 1 ఎల్సిఏ మార్క్ 1. దానికి అడ్వాన్స్డ్గా MK2 అనేది కూడా డెవలప్ చేస్తున్నాం. అది 2025-26 కల్లా దాని ప్రొడక్షన్ స్టార్ట్ అవ్వచ్చు. ఇది న్యూ జనరేషన్. దీనిలో వెపన్ కెపాసిటీ ఎక్కువ ఉంటుంది, రాడార్ కెపాసిటీ, అస్త్రా మిజైల్స్ని వీటిలో ప్లేస్ చేయడము, ఇలాగా MK2కి అడిషనల్ క్యాపబిలిటీస్ ఉన్న MK1తో పోలిస్తే. సో రీసెంట్గా డీల్ అనేది జరిగింది. దాని కింద ఎయిర్క్రాఫ్ట్ ప్రోగ్రామ్స్ అనేవి ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఆల్రెడీ ఉన్న యుద్ధ విమానాలు అనేవి పాతవైపోయినాయి. సో వాటిని రీప్లేస్ చేయాలి, అందుకని కొనుగోలు చేసుకోవడం, ఇండిజినస్గా తయారు చేసుకోవడం, ఇలా 2 స్ట్రాటజీస్ని ఫాలో అవుతున్నాం. వాటిలో ఇది ఇండిజినస్గా తయారు చేసుకునే స్ట్రాటజీ. మరి మన లాస్ట్ ఇష్యూ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించింది. ఈ గవర్నాన్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ మరియు గవర్నాన్స్ అనే దాంట్లో చదువుకుంటాం. ఈ గవర్నాన్స్ ఎలక్ట్రానిక్ గవర్నాన్స్ అంటాం. అంటే ఆల్రెడీ చేస్తున్న అడ్మినిస్ట్రేటివ్ యాక్టివిటీస్, అన్ని రకాల యాక్టివిటీస్లోనూ ఏ విధంగా ఐసీటీ టెక్నాలజీని ఇంటిగ్రేట్ చేసుకోవాలి, అది దీని ఆబ్జెక్టివ్. ఆ ఐసీటీ టెక్నాలజీని ఇంటిగ్రేట్ చేసుకునే దానిలో భాగంగా ఇండియన్ గవర్నమెంట్ అనేది వివిధ రకాల ప్రోగ్రామ్స్ని తీసుకొని వచ్చింది. ఇప్పుడు మనకి డిజిటల్ ఇండియా ప్రోగ్రామ్ అని ఉంది. అందులో డిఫరెంట్ ప్రోగ్రామ్స్ అనేవి దీని కింద ఇంప్లిమెంట్ చేస్తున్నాం. దీనికంటే ముందు నేషనల్ ఈ గవర్నాన్స్ ప్రోగ్రామ్ అని ఉండేది. నేషనల్ ఈ గవర్నాన్స్ ప్రోగ్రామ్ అని. ఇప్పుడు దాన్ని డిజిటల్ ఇండియా అనే ఒక అంబ్రిల్లా ప్రోగ్రామ్ కింద తీసుకొని వచ్చాం. ఇందులో భాగంగా పాస్పోర్ట్ సర్వీసెస్లో ఎఫిషియన్సీ పెంచేందుకోసం పాస్పోర్ట్ సేవా ప్రోగ్రామ్ అనే దాన్ని లాంచ్ చేశారు. ఇదొక మిషన్ మోడ్ ప్రాజెక్ట్స్. ఈ మిషన్ మోడ్ ప్రాజెక్ట్ అనేది నేషనల్ ఈ గవర్నాన్స్ ప్లాన్లో భాగంగా తీసుకొని రావడం జరిగింది. ఇప్పుడు దీన్ని మనం డిజిటల్ ఇండియాగా మార్చడం జరిగింది. సరే, మరి ఇప్పుడు సెకండ్ వర్షన్ని లాంచ్ చేశారు అంటున్నారు. పాస్పోర్ట్ సేవా ప్రోగ్రామ్ 2.0. ఇది ఫస్ట్ దానికి ఎక్స్టెన్షన్, ఈ గవర్నాన్స్ టూలు. దీంట్లో పాస్పోర్ట్లో ఒక మైక్రో చిప్ని దాన్ని ఇన్సర్ట్ చేస్తారు. ఇప్పుడు ఎవరైతే పాస్పోర్ట్స్ కొత్తగా తీసుకుంటారో లేదా రెన్యూ చేసుకుంటూ ఉంటారు కదా, మైక్రో చిప్ ఒకటి ప్లేస్ చేస్తారు. దాన్ని ఇలా పెట్టి స్కాన్ చేయగానే డీటెయిల్స్ అన్నీ మనకు తెలిసిపోతాయి. సో ఎక్కడ అప్డేట్ చేసినా మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా ఆ మైక్రోచిప్ స్కాన్ ద్వారా మనకు తెలిసిపోతాయి అన్నమాట. సో ఆ విధంగా కాంటాక్ట్లెస్గా, ట్రాన్స్పరెంట్గా, యాక్సెసిబుల్గా, రిలయబుల్గా పాస్పోర్ట్స్ ఉండేందుకు ఇది మనకు ఉపయోగపడుతుంది. స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ డిజిటల్ ఎకోసిస్టమ్ని ఇక్కడ వాడతారు. టీసీఎస్ కంపెనీతో కలిసి మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ అగ్రిమెంట్ చేసుకొని దీన్ని ఇంప్లిమెంట్ చేస్తుంది. ఇదొక పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్, గవర్నమెంట్ ప్లస్ ప్రైవేట్ సెక్టర్ కాబట్టి ఇదొక పీపీపీ ప్రాజెక్టుగా మనం చెప్పచ్చు.
పాస్పోర్ట్ ఆఫీసెస్లో వీటన్నిటిలో చాలా ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ షార్టేజ్ అనే నెంబర్ ఆఫ్ పీపుల్ షార్టేజెస్ ఉంది. జస్ట్ డైరెక్ట్గా దీన్ని స్కాన్ చేసుకొని వెళ్ళొచ్చు. ఆ విధంగా ఇది ఉపయోగపడుతుందన్నమాట. న్యూ మరియు రెన్యూడ్ పాస్పోర్ట్స్లో మైక్రోచిప్ని ప్లేస్ చేస్తారు. ఈ మైక్రోచిప్లో మన యొక్క బయోమెట్రిక్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. ఈ బయోమెట్రిక్ ఇన్ఫర్మేషన్ ప్లస్ ఒకవేళ ఇది పోయినా దాన్ని రెన్యూ చేసుకోవడానికి లేదా యాక్సిడెంట్స్ ఇలా జరిగినప్పుడు రికవర్ చేసుకోవడానికి ఈ ప్రోగ్రామ్ అనేది మనకు ఉపయోగపడుతుంది. ఈ పాస్పోర్ట్స్ అంటారు వీటిని. ఈ పాస్పోర్ట్ ప్రోగ్రామ్ సెకండ్ స్టేజ్. ఇప్పటి వరకు పాస్పోర్ట్ సేవా ప్రోగ్రామ్ కింద పాస్పోర్ట్ ఇన్ఫర్మేషన్ని డిజిటైజ్ చేశారు. కానీ ఇప్పుడు పాస్పోర్ట్నే దాంట్లో మైక్రోచిప్ ప్లేస్ చేసి ఈ పాస్పోర్ట్గా చేస్తున్నాం. టీసీఎస్తో కలిసి మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ అగ్రిమెంట్ చేసుకుంది. ఇది వాళ్ళకి మన మెయిన్స్ క్వశ్చన్ అండి. దీనికి ఆన్సర్ రాయడానికి ప్రయత్నించండి. ఇవి మన ప్రిలిమ్స్ క్వశ్చన్స్. వీటికి ఆన్సర్స్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. రేపు మనం వీటి కరెక్ట్ ఆన్సర్స్ ఏంటో చూద్దాం. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.